జై తెలంగాణ. ఎక్కడ ఉద్యమం చేస్తారు, ఎక్కడ ఉద్యోగాలు చేసుకుంటారు. జై తెలంగాణ. అసలు నా గొంతు కన్నా మీరు భయపడని అనాలా? జై తెలంగాణ వినబడుతుంది కదా వాస్తవానికి, అవునా కదా? అయితే ఒకటి నేనేం చెప్తానంటే, కళాకారులుగా వచ్చి పాటలు పాడడము అనేది కాదు అక్కడ. అయితే ఇక్కడ పాటల పల్లకిలో అనేది ఎందుకు పెట్టిండంటే, పాటలు పాడుకోవడానికి మాత్రం కాదు, పాటలు మన దుఃఖాన్ని పాటల రూపంలో అందించడానికి. 1969లో తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయింది, మీ అందరికి కూడా తెలుసు వాస్తవానికి. అది మధ్యలో ఏం జరిగిందో ఆగిపోయింది. 1969లో మధ్యలో ఏం జరిగిందో ఆగిపోయింది. ఆగిపోయిందా లేదా? ఆగిపోయింది. ఆ తర్వాత 2001లో వచ్చింది ఉద్యమం. గెలవాలన్న లక్ష్యం ఉన్నటువంటి వాళ్ళు పోరాటం నుంచి తప్పుకోరు, పోరాటంలో ఉన్నటువంటి వాళ్ళు ఎప్పటికీ ఓడిపోరు. అంటే నిరంతర పోరాటం ఉండాలి. అంటే మనం నిరంతరంగా పోరాటం చేస్తున్నామా, మధ్యలో ఆపేసినామా లేదా? వాస్తవంగా మీరు ఒకసారి ఆలోచించుర్రి. నిరంతరంగా పోరాటం చేయాలి. ఇప్పటి నుంచన్నా మీరు నిరంతరంగా పోరాటం చేసేటటువంటి మార్గాన్ని తీసుకొచ్చుకోవాలి. మనకంటే రేపు రావచ్చు, ఎల్లుండి రావచ్చు, అవతల ఎల్లుండి రావచ్చు, ఇంకో 5 రోజులకు రావచ్చు. ఉద్యోగాలు వచ్చేదాకా మాత్రం డెఫినెట్గా పోరాటం చేయాలి. చేస్తారా, చేయరా? చెయ్యకపోతే వేస్ట్. ఎందుకంటే వీళ్ళు 4 రోజులు అయితే సప్పబడిపోతుంది, ఆగిపోతుంది వ్యవహారం. 10 ఏళ్ళు మనం ఆల్రెడీ ఏం చేసినాం? 10 ఏళ్ళు మనం ఎంత అద్భుతమైనటువంటి దుఃఖాల ధూమ్ధాం పెట్టుకున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా 4500 కిలోమీటర్లు భిక్షాటన చేసిన నేను కళాకారుల కోసం. మరి మన ఉసురు కలిగి పోయాడు. మరి ఇప్పుడైనా డెఫినెట్గా మనకు వచ్చేటటువంటి ఏదైతే ఉందో, మన హక్కు ఉందో, మన ఉద్యమంలో నిరంతరంగా పోరాటం చేసి మనం ఖచ్చితంగా సాధించుకోవాలని నేను కోరుకుంటా ఉన్నా వాస్తవానికి. ఇప్పుడు మొన్న కూడా ఏండ్ల కిందటి నుండి వేదనాయి బతుకు ఇంకెంత కాలముంటుందో, తెలంగాణ బతుకెంత భారమైందో. ఉద్యమపురిటిల్లు చరితల్లో కీర్తిల్లు సాహసారాదారులేగా, తెలంగాణ పొడుగుత పోరుదారేగా, పొడుగుత పోరుదా. అంటే మనం ఇక నిరంతరంగా పోరాటం చేసుకుంటా పోదాం. మనం ఆల్రెడీ వయస్సులు పడిపోతా ఉన్నాయి. టోటల్గా 30 మంది కళాకారులు చనిపోయి ఉన్నారు. రాక లోపల అంతర్లీనంగా బాధలు పెట్టుకొని 30 మంది కళాకారులు చనిపోయింది. వాళ్ళ కుటుంబాలకు ఏం చేద్దాం మనం? ఇలా అనేక మంది రకరకాలుగా బాధలతో ఉన్నటువంటి పరిస్థితి ఇలా ఉన్నది. మరి నిరంతరంగా మీరు పోరాటం చేసి ఎవరు ఏమి ప్రామిస్ చేసినా మనది ఆల్రెడీ పత్రికా ముఖంగా, అసెంబ్లీ ముఖంగా చెప్పేదాకా మాత్రం నిరంతరంగా పోరాటం చేయమని చెప్పేసి మీ అందరికి కూడా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. వాస్తవానికి ఎవరిని నమ్మద్దు. ఇప్పుడు ఏంటంటే ఎవరు ఎక్కడ గుసగుస అంటారో, ఎవరు ఎక్కడ ఏం చేస్తారో తెలియదు. కానీ మన హక్కుల్ని మనం సాధించుకునేంత మట్టుకు డెఫినెట్గా మనం నిరంతరంగా పోరాటం చెయ్యాలని చెప్పేసి మేము ఇదే వేదిక నుంచి కంటిన్యూటీ అవ్వాలి. కిషోర్ అన్న దయచేసి అది ఏ రూపంలో అవుతుంది ఏంటి అనేటటువంటిది ఆగితేనే. అందుకే మరి ఒకటే చెప్పిన, గెలవాలన్న మనకు తెలంగాణ ఉద్యమం నేర్పింది. నిరంతరంగా ఉద్యమం చేసినాం కాబట్టి తెలంగాణ వచ్చింది, అవునా కదా? నిరంతరంగా మధ్యలో నాన్ స్టాప్ మనం ఉద్యమం చేయాలి. ఎవరిని నమ్మద్దు. మన హక్కుల కోసం మనం నిరంతరంగా పోరాటం చేయవలసినటువంటి బాధ్యత ఉన్నది. దయచేసి నాకు ఇక్కడ ఆల్రెడీ ఏమంటారు, ఇది మాకు ఆల్రెడీ భిక్ష లేదు కాబట్టి మరి నాకు పర్మిషన్ ఇస్తే నేను భిక్ష కోసం పోతా. ఇక్కడ భిక్ష పెడతానే ఉంటా. నేను కిషోర్ అన్న మీద భయంతో నేను ఏం చేసినానంటే, నా మెడలో ఆల్రెడీ కండువా కూడా మర్చిపోయచ్చు. నేను నిజామాబాద్ మార్నింగ్ నిన్న నిజామాబాద్ పోయాలి కానీ అర్జెంటుగా, లేకపోతే నేను నిన్న నుంచి నిరంతరంగా మీతోనే ఉండేది, మీతో జర్నీ చేసేది. నువ్వు ఆ భిక్ష కోసమే చెప్తావు కానీ ఈ భిక్ష కళాకారుల కోసము
తెలంగాణ ప్రభుత్వంలో భిక్షాటన కోసం మాత్రం చెప్తలేవే. 100% చెప్పినండి. 4500 కిలోమీటర్లు భిక్షాటన చేసిన చాలా మందికి తెలుసు. వాస్తవానికి ఇప్పటికి నేను ఎక్కడ కూడా ఆగలే. వాస్తవానికి నిరంతరంగా వీడియో ఏంటంటే సోషల్ మీడియా ద్వారా నిరంతరంగా నేను ఆల్రెడీ కేసీఆర్ మీద యుద్ధం చేస్తూనే ఉన్నా, చేసిన ఆల్రెడీ పోయిండు, ఉసురు తలిగి పోయిండు. కాబట్టి ఇప్పుడైనా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నిన్న 9 మంది కళాకారులు వాళ్లకు ఆల్రెడీ ఒకటి ప్రకటించడం జరిగింది గౌరవప్రదంగా. వాస్తవానికి మనకు ఈ అసెంబ్లీ సెషన్లో ఇప్పుడు 16 నుంచి జరిగేటటువంటి అసెంబ్లీ శీతాకాల సమావేశంలో డెఫినెట్ గా మన కళాకారుల కోసం మాట్లాడి మన కళాకారుల కోసం డెఫినెట్ గా చేయవలసిందిగా ఈ వేదిక నుంచి రేవంత్ రెడ్డి గారిని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. అదేవిధంగా డిమాండ్ కూడా చేస్తా ఉన్నా. రిక్వెస్ట్ తో పాటు ఇప్పుడు మనము నిరసన ఫస్ట్ ఏం చేస్తాము, ఏదైనా సరే ఉద్యమం చేయాలంటే ఒక నిరసన అనేది ఫస్ట్ జరుగుతుంది. ఆ నిరసన నుంచి యుద్ధానికి అంటే ఉద్యమానికి కన్వర్ట్ అవుతాం. మనం ఇప్పుడు నిరసన తెలియజేస్తా ఉన్నాం. రేపు అది ఉద్యమంగా కన్వర్ట్ అయ్యే విధంగా మాత్రం రేవంత్ రెడ్డి గారు చేసుకోవద్దని చెప్పేసి ఈ వేదిక మీద నుంచి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. డెఫినెట్ గా మీ అందరికీ కూడా ఈ ఖచ్చితంగా శీతాకాల సమావేశాలలో అసెంబ్లీ సమావేశాలలో మీకు ఉద్యోగాలు డిక్లేర్ చేస్తారని కూడా నేను నమ్ముతా ఉన్నా. డెఫినెట్ గా అవుతుంది, నాకు విశ్వాసం అయితే. అంటే మేము అది కాదు కిషోర్ అన్న, అంటే మేము డిసెంబర్ నుంచి పెట్టి జనవరి దాకా ఆగమంటారు. మస్తు 10 ఏళ్ల నుంచి మస్తు ఉబలాటం ఉన్నది, మొత్తం రక్తం మరుగుతుంది. అట్లా నువ్వే చెబితే ఎట్లనే. అయితే వాస్తవానికి ఉద్యమంలో కీలకంగా ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. అందులో వాస్తవానికి నేర్నల్ల కిషోర్ అన్న మామూలు కాదు, అది పెద్ద ఉద్యమం. నేర్నల్ల కిషోర్ అన్న, మన దరువు ఇల్లన్న, దరువు అంజన్న, తర్వాత ఏపూరి సోమన్న, తర్వాత చక్రాల రాగన్న, అదేవిధంగా మన రామలింగం, తర్వాత ఇంకా అనేక మంది ఉన్నారు. ఇంకొక మాట కూడా నేను చెప్పాలా, మరి ఆ 9 మందిలో విమలక్కని కూడా ఎందుకు మర్చిపోయినా కూడా నాకు అర్థం కాలేదు. మరి అక్కకు ఫోన్ చేస్తే రిజెక్ట్ చేసిందో తెలియదు. మరి అక్కకు కూడా ఖచ్చితంగా తెలంగాణ ఉద్యమంలో కీలకంగా ఉన్నటువంటి విమలక్క కూడా చూడవలసిందిగా కూడా కోరుతా ఉన్నా ఈ వేదిక నుంచి. ఎందుకంటే నిరంతరంగా ఆల్రెడీ ఉద్యమంలో ఉన్నది, మరి వాళ్లకు సమానంగా ఉన్నది. కాబట్టి నిజంగా ఈ తెలంగాణ 6000 పైచిలుకు పాటలకు సంగీతాన్ని అందించేటటువంటి అవకాశం ఇచ్చింది తెలంగాణ ఉద్యమం. ఎంత నష్టం జరిగింది, ఎంతో నష్టం జరిగింది. కానీ ఆ పాటలు మాత్రం అవకాశం ఇచ్చింది. అనేక కుల సంఘాలు కావచ్చు, పార్టీలు కావచ్చు, అన్ని రకాలుగా. ఇక మనము అనేక పాటలు విన్నాము ఆల్రెడీ. మీ అందరికీ తెలుసు, మళ్ళీ చెప్పవలసిన అవసరం లేదు, మళ్ళీ దునకవలసిన అవసరం లేదు. అసైదులో ఆరతి కాళ్ళగ జలగమ్మతి, తెలంగాణ లడాయికి కదులుతున్న ఇమ్మతే. అసైదులో ఆరతి కాళ్ళగ జలగమ్మతి, తెలంగాణ లడాయికి కదులుతున్న అమ్మతే. అసైదులో ఆరతి కాళ్ళగ జలగమ్మతి, తెలంగాణ లడాయికి కదులుతున్న ఇమ్మతే. అసైదులో కాళ్ళగ జల, అసైదులో కాళ్ళగ జల, అసైదులో ఆరతి కాళ్ళగ జలగమ్మతి, తెలంగాణ లడాయికి కదులుతున్న ఇమ్మతే. ఒక పనికిమాలోడు ఏమంటాడంటే, నేను సంగీత దర్శకుని కానంట, నాకు గాయకుని కూడా కానంట. నేను కానా? నేను గాయకుని కానంట. వాగు ఎండి పాయరో పెదవాగు తడి పేగు ఎండి పాయరా. మన కళాకారులందరూ పేగులు ఎండిపోయింది, అవునా కదా? అందాల దుందుబి అలచంద్రవంక, జలమెరుపు తీగ తడిపరుపు బండ, ఆరుగాలు పారెవాగుల నీరు చుక్క లేకపోయే వాగు ఎండి పాయెరో. గంతులేసిన ఇసుక తీరం గరుగు నేలైపోయినాది, గరుకు నేలైపోయినాది, గరుకు నేలైపోయినాది.
చెట్లే మొలిసినాయి, కంప చెట్లే మెరిసినాయి, గాలి గోగేరెల్లు పొదల జీవులెండి పోయినాయి. అంటే నేను సింగర్ను కావాలంట, ఆ పనికి మాలిన రసమై బాలకిషన్ అంటాడు. అంటే ఇంత దారుణం అంటే నేను ఆయనను చెమటలు కక్కేటప్పుడు పాట పాడించిన. ఏం పాట? వెనక ముందు చూసుడేంది రాజన్న వరే రాజన, ఎత్తుకొట్టనండాన జంగ రాజన వరే రాజన, మాయదారి రసమయ్యి మాయదారి రసమయ్యి మాయదారి రసమయ్యి మన కొంపలు ముంచినడు. ఆ మాయదారి రసమై మన కొంపల్ని ముంచేసిండు. అలాంటోడు ఉసురు తలిగింది మనది వాస్తవానికి. అలాంటి ఫస్ట్ నేను పాడిన పాట 2000 మీరు వాడిరు. అట్లా ఇలాంటి పాటలు చేసి వాళ్ళకు ఒక మంచి పేరు తెచ్చి పెడితే ఇలా సంగీత దర్శకుడు కాదు, సింగర్ కాదు. అంటే నేనేమనుకున్నాను, వాస్తవానికి సంగీత దర్శకుని కదా, మనము మన సంగీతం చేసుకుంటా ఉందాం అని అనుకున్నానే తప్ప నేను పాడలేక కాదు, ఎగరలేకలే కాదు, దొంకలేక కాదు. వీళ్ళంతా కళాకారులు, అద్భుతమైన కళాకారులు ఉన్నారు. వాళ్ళందరూ ఉన్నారు కదా, మనం సంగీతం చేస్తున్నాం అనుకున్నాం. ఇంకొకటి మన లోపల ఉన్నటువంటి ఒక చిన్న, అది చెప్తూ ముగిస్తా తప్పకుండా. ఆంధ్రులు ఈ మాట ఎందుకంటే అందరికి తెలవాలని చెప్తా ఉన్నాం. ఆంధ్రులు ఒక ఆఫీస్ బాయ్ని డైరెక్టర్ని చేస్తారు. ఆంధ్రులు ఏం చేస్తారు? హీరోను ఆఫీస్ బాయ్ని హీరోని చేస్తారు, డైరెక్టర్ని చేస్తారు, మ్యూజిక్ డైరెక్టర్ని చేస్తారు, అందరినీ చేస్తారు. కానీ మనోళ్ళు డైరెక్టర్ని ఆఫీస్ బాయ్ చేస్తారు. ఎంత దారుణం అండి ఇది, ఎంత అన్యాయం ఇది చెప్పు. ఇలాంటి పరిస్థితి మనకు రావద్దు. అందరము కష్టపడి ఖచ్చితంగా మన హక్కుల్ని మనం సాధించుకునే విధంగా నిరంతరంగా పోరాటం చేద్దాం. గెలవాలన్న లక్ష్యం ఉన్నటువంటి వాళ్ళు పోరాటం నుంచి తప్పుకోరు. పోరాటంలో ఉన్నటువంటి వాళ్ళు ఎప్పటికీ ఓడిపోరు. మనం నిరంతర పోరాటంలో ఉందాం, గెలిచి తీర్దామని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి నేర్నల కిషోరన్నకు, పాటల పల్లకికి 32 గంటల నిరంతరమైనటువంటి పాటల పల్లకికి మనము ఆల్రెడీ అండగా ఉందాం. ఖచ్చితంగా కిషోరన్న బాటల బోధం, మన హక్కుల్ని మనం సాధించుకుందాం. మన వెన్నెలమ్మ కూడా వచ్చింది ఆల్రెడీ, కాబట్టి ఆమె కూడా మనం రిక్వెస్ట్ పెడదాం. డెఫినెట్గా నేను నిన్నే చెప్పాను, గద్దరన్నను మేము నెత్తి మీద ఎత్తుకుంటాం, నిన్ను భుజాల మీద ఎత్తుకుంటామమ్మా. ఖచ్చితంగా మా కళాకారులకు మీరు ఉద్యోగాలు రావడానికి నిరంతరంగా ప్రయత్నం చేయాలా. ఈ డిసెంబర్ లోపలనే నేర్నల కిషోర్ అన్నట్లు డిసెంబర్ లోపలనే ఉద్యోగాలు ఇవ్వాలని తెలియజేస్తూ, జై తెలంగాణ, జై జై తెలంగాణ. మనం డెఫినెట్ గా ఇక్కడ నుంచి ఈ డిసెంబర్ 31 దాకా మన హక్కుల్ని మనం కాపాడుకోవడానికి కోసం పోరాటం చేద్దామా, పోదామా? ఖచ్చితం. థ్యాంక్ యూ. జై తెలంగాణ.